వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ నుంచి ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ జయప్రకాష్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి బ్యూరోక్రసీకి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాల గురించి ఆయన మనతో పాటు మాట్లాడతారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులు అనుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ముద్రతో కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ అనుకూలురు అనే ముద్ర వేసుకున్న వారు కావచ్చు, చాలా మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచడం జరిగింది. కొంతమందిపై సస్పెన్షన్ వేటు కూడా వేసి కొంతమంది క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొంతమంది అధికారులు, డీజీ స్థాయిలో ఉన్న అధికారులు మరికొద్ది రోజుల్లో పదవీ విరమణకి దగ్గర పడుతుండటం, యూనిఫామ్ లేకుండానే 30 ఏళ్లకు పైగా సర్వీస్ చేసిన వాళ్ళు యూనిఫామ్ వేసుకోకుండానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితులు నెలకొనడం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. బాధితులుగా పేర్కొంటున్న అధికారులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల పైన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల గురించి మాట్లాడటానికి మనతో జయప్రకాష్ ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్తే. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి మధ్య నెలకొన్న గ్యాప్ ని ఎట్లా చూడాలి? దాదాపు 8 మంది ఐపీఎస్ అధికారులు 2 ఏళ్లుగా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంటారని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే సస్పెండ్ చేస్తే వితిన్ 1 year లో వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలని జీవో నెంబర్ 22లో స్పష్టంగా చెప్పారండి. అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అమలు చేయాలంటే రాష్ట్రంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి దాదాపు 199 మంది పోలీసు అధికారులు, అంటే ఎస్పీలు కానీ, డీజీ క్యాడర్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందరూ ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు. అందులో కొంతమంది సస్పెన్షన్ లో ఉన్నారు, పోలీస్ కేసులను ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని అధికారుల్ని రూల్ ఆఫ్ లా అమలు చేయడంలో ఉపయోగించుకోలేకపోవటం అనేటటువంటిది ఒక పరిణామం ఉంది. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఉన్నటువంటి వీళ్ళ మీద ఆరోపణలు రకరకాల రావచ్చు, అయితే వాటి మీద త్వరితగతిన విచారణ జరిపి వాళ్ళ మీద చర్యల అనేటటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతూ ఉంటాయి. అయితే ఫోకల్, నాన్ ఫోకల్ అనేటటువంటి 2 విభాగాలు చూస్తూ ఉంటారు పోలీస్ శాఖలో. ప్రధానంగా వీళ్ళని కొంతమందిని లా అండ్ ఆర్డర్ కు ఉపయోగించుకోవచ్చు, వివిధ హోదాల్లో కూడా వాళ్ళని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా కాకుండా ఇట్లా ఉంచటం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందో కాకుండా వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్, ట్రైన్డ్ అయినటువంటి అధికారులని ఖాళీగా ఉంచడం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం. అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారులు 3 సస్పెన్షన్ లో ఉన్నారు, క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నారు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళపైన వేరు కేసులు నమోదు చేసి కొంతమంది జైలుకు వెళ్ళిన పరిణామాలు కూడా మనం చూస్తా ఉన్నాం. దీన్ని అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ అనుకూలంగా పనిచేశారు, ప్రభుత్వం చెప్పిందల్లా చేశారు, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు అనే కారణంతో ప్రభుత్వం మారిన తర్వాత వారిని దానికి ఆ రకమైన ఘటనలకు బాధ్యులను చేస్తూ వారిపైన చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అట్లాంటి అవకాశం ఉంటుందా? నిజంగా చట్ట ప్రకారం ఈ రకమైన కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఈ లా అండ్ ఆర్డర్ అమలు చేయటంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు కానీ, లేకపోతే ప్రభుత్వంలో మంత్రుల సిఫార్సులు కానీ, వీటిని కొన్ని సందర్భాల్లో పోలీసు ఉన్నతాధికారులు అమలు చేసే సందర్భంలో చట్టాన్ని అతిక్రమించే పరిస్థితి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని ఎందుకని వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు మనకి చెప్పారు వాటిని అమలు చేయాలి కాబట్టి మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు, మనకి ఆఫీసర్లు చెప్పినటువంటిది, మినిస్టర్లు చెప్పినటువంటిది, పొలిటికల్ ఒత్తిళ్లు, వీటన్నిటువంటి ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో హద్దు దాటి పోలీస్ వ్యవస్థ కూడా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు, వేరే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాలు, చట్ట ఉల్లంఘనల మీద ఒక చర్య తీసుకోవటానికి ఒక విచారణ అనేటటువంటిది జరిపి ఆ ప్రాసెస్ ఎంత మటుకు వాళ్ళ మీద ఉద్యోగపరమైనటువంటిది, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుందో తీసుకుని ఇంకొకళ్ళు ఆ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. అట్లా కాకుండా సేమ్ గతంలో మీరు కక్ష సాధింపు చర్యలు చేశారు, మళ్ళీ ఇప్పుడు కక్ష సాధింపుల చర్యలు లాగానే ఉండాలి అనేటటువంటి పద్ధతి అవలంబించటం, ఉద్యోగంలోంచి పూర్తిగా పక్కన పెట్టేసేయటం అనేటటువంటి సమంజసం కాదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతోంది. వీళ్ళు సస్పెన్షన్ కి, విఆర్ లోకి వెళ్లిపోయినటువంటి పోలీసు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు అఖిల భారత సర్వీసుల నుంచి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు, శిక్షణ, విద్యని అభ్యసించి వచ్చినటువంటి వాళ్ళు 4 ఉన్నారు.
అట్లాగే క్యాడర్లో ఐపీఎస్లు ఒక నలుగురు ఉన్నారు, అంటే 8 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. మిగిలిన అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కలిపి 199 మంది ఉన్నారు. వీళ్ళని ఇది ఇంత చట్టబద్ధంగానే అవుతుంది. సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ పోలీస్ శాఖ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ విధి నిర్వహణలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్లో ఉన్నటువంటి ఈ లోటుపాట్లు వీటి గురించి ఒక జడ్జిమెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో ఎక్కువ కాలం వీళ్ళని సస్పెన్షన్ కానీ విఆర్ లో కానీ ఉంచొద్దు, వాళ్ళ విధులని, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంది, అనుభవం ఉంది, వృత్తిలో వాళ్ళకి అనుభవం ఉంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువ కాలం వీళ్ళని ఖాళీగా ఉంచకుండా వాళ్ళకి తగినటువంటి పోస్టులు చాలా ఉన్నాయి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ జనరల్ గా ఏమనుకుంటారు, లా అండ్ ఆర్డర్ పోస్టులకి డిమాండ్ ఎక్కువ, వాటి మీద ఎక్కువ ఉంటుంది. అవి కాకుండా ఒకే ఐపీఎస్ ఆఫీసరు వివిధ హోదాల్లో వివిధ శాఖల్లో పనిచేయ సందర్భాలు చాలా ఉంటాయి. అట్లా మీకు ఏదన్నా వాళ్ళ మీద శిక్ష వాళ్ళ ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది, ఎంక్వైరీ పూర్తి అవ్వాలనుకునే వరకు కూడా దానికి తగినటువంటి పోస్టులు వాళ్ళకి ఉద్యోగంలో తీసుకుని వాళ్ళ చేత పని చేయిస్తూ పరివర్తన వచ్చే విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద నేరాలు, క్రిమినల్స్ విషయంలో కూడా మన చట్టాలు ఏం చెబుతున్నాయి, శిక్ష అనేటటువంటిది పరివర్తన కాలం, వాళ్ళకి పరివర్తన తీసుకురావడానికి జైళ్లలో పెట్టడాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి, కానీ కక్ష సాధింపులు వాళ్ళని హింస పెట్టడం కోసం అయితే కాదు. ఆ విధమైనటువంటి లాస్ట్ 5 years అంటే 2014-19 మధ్య కాలంలో చూసుకుంటే ఏపీలో ఈ రకమైన ఉదాహరణ ఒకటి ఉంది. డీజీ క్యాడర్ లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఆయన 5 ఏళ్ల పాటు వేధింపులకు పాల్పడ్డారు. ఆయన రకరకాలుగా న్యాయ పోరాటాలు చేయటం, పోస్టింగ్, తన మీద వచ్చిన నిఘా పరికరాల కొనుగోలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఖండించడం, దానికి సంబంధించి ఆయన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా చివరి రోజు వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు. చివరి రోజు అంటే ఆయన యూనిఫామ్ లేకుండా, ఆయన్ని పోస్టింగ్ లేకుండా బయటికి పంపుతారనే భావన నుంచి చివరి నిమిషంలో ఆయన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలనే ఒక న్యాయ పోరాటం ద్వారా యూనిఫామ్ వేసుకొని స్టేషనరీస్ డీజీగా పదవి వివరణ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి కొంతమంది ఐపీఎస్ లకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎట్లా చూడంటే వాళ్ళు ఒక పద్ధతి ఫాలో అయ్యారు, దాన్ని వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు చూపించిన మార్గంలో వీళ్ళు పయనిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఒక రకమైన తప్పుడు విధానాలకి ప్రభుత్వాలు అలవాటు పడిపోతున్నాయి అనుకోవాలి? ఇది తప్పుడు విధానమే అవుతుందండి. అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా పరివర్తన వచ్చే విధంగా వాళ్ళ ఉద్యోగాలు చేయించాలి. ఒకవేళ తప్పు చేశారని భావిస్తే, అదే భావించడం కూడా కాదండి, అది ప్రూవ్ అవ్వాలి. వీళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాల పాటు పెండింగ్ లో ఉంచేసి అప్పుడు తర్వాత ఇది ప్రూవ్ అవ్వదండి. ఏం జరుగుతుంది, ఎంక్వైరీ టైంలో వాళ్ళని సరైనటువంటి ఉద్యోగంలో తీసుకోవాల్సిందే. ఎంక్వైరీ నేరం చేశాడు ఇతను, క్రిమినల్ అనేటటువంటిది చట్ట ప్రకారం కోర్టులో రుజువు అయినప్పుడు కానీ, వీళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ప్రూవ్ అయినప్పుడు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఓన్లీ ఎంక్వైరీ పెండింగ్ అని చెప్పి, కేసులు పెండింగ్ అని చెప్పి సంవత్సరాల తరబడి వీళ్ళని వెయిటింగ్ లో ఉద్యోగంలోకి తీసుకోకుండా రిటైర్మెంట్లు అయిపోయే వరకు కూడా ఉంచడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధత కాదు, సమంజసమైనటువంటి విషయం కాదు. అంటే ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. గత గవర్నమెంట్ లో జరిగినాయి, వాళ్ళు ఒకళ్ళని చేస్తే వీళ్ళు 4 చేశారు, నెక్స్ట్ ఇంకొక 20 మందిని చేసే అవకాశాలు ఉంటాయి. అసలు ఈ విధమైనటువంటి పద్ధతులకే పూర్తిగా స్వస్తి పలకాలి. చట్టం ఏం చెబుతోంది, గతంలో ఇచ్చిన బ్యూరోక్రాట్స్ కి పార్టీ ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా విధులు నిర్వహిస్తామని వాళ్ళు ప్రమాణం చేసి బాధ్యతలు చేపడతారు. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఒక పార్టీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులుతున్నారు. వాళ్ళు ఆ పార్టీకి అనుచరులుగా మారిపోయి విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏది చెబితే అది చేయడానికి వెనకాట్లేదు. ఫోకల్ పోస్టులు, ముఖ్యమైన కీలకమైన పోస్టింగుల కోసం రాజకీయ నాయకుల ప్రాపకం పొందటానికి ఏ పని చేయడానికైనా వెనకాట్టలేదనే విమర్శ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? అయితే దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. వీళ్ళు అరెస్టులు, కొంతమంది ఎక్స్ మినిస్టర్లను కానీ, మంత్రులను, ఎమ్మెల్యేలను కానీ, వివిధ పొలిటీషియన్స్ కానీ అరెస్టులు చేసే సందర్భాల్లో వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద ఛార్జెస్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి, మేము అరెస్టులు చేస్తున్నాం. అటు ఎకనామిక్ అఫెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే విడిగా మామూలు క్రైమ్స్ అవ్వచ్చు. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ దగ్గర ఒక ఫిర్యాదు తీసుకోవటం, ఫిర్యాదు ప్రకారం అందులో ఉన్నటువంటి ఆరోపణలను బేస్ చేసుకుని నేర తీవ్రత దృష్ట్యా మేము అరెస్టులు చేస్తున్నాం అంటున్నారు. అదే వ్యక్తి రేపొద్దున మళ్ళీ ఎంపీ గానో ఎమ్మెల్యే గానో గెలిచి అధికారంలోకి వస్తే నా మీద పెట్టింది ఫాల్స్ కేసు, ఆ కేసు పెండింగ్ లోనే ఉంటుంది, అది కంప్లీట్ అవ్వట్లా.
నా మీద పెట్టింది ఫాల్స్ కేసు, ఫలానా పోలీసు ఉన్నతాధికారిని సూచనల మేరకు అతను వాళ్ళ ప్రభుత్వానికి మద్దతుగా నా మీద ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ లేకుండానే నన్ను అరెస్ట్ చేశారు అనేటటువంటి ఆరోపణలతో చేసినటువంటి ఎగ్జిక్యూషన్ లో పాల్గొన్నటువంటి ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తూ వాళ్ళని కక్ష సాధింపు ధోరణిగా కనిపిస్తోంది. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు సేఫ్ గానే బయటపడుతున్నాడు, లేకపోతే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పలానా వాళ్ళని టార్గెట్ చేయమని చెప్పిన రాజకీయ నాయకుడు సేఫ్ గానే ఉన్నాడు, మధ్యలో బ్యూరోక్రాట్లు బలవుతున్నారు అనుకోవచ్చు అదని. అది కూడా జరుగుతోంది. వీళ్ళు ఉన్న అధికారులు బలవుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే వాళ్ళకి సిఫార్సులు అనేటటువంటి తప్పకుండా జరుగుతూ ఉంటాయి, పైనుంచి ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి మనకి ఇబ్బందికరంగా ఉన్నాడు చూడండి అని. అతను చేసినటువంటి ఏదన్నా తప్పు పని చేస్తే దాన్ని కొద్దిగా హైలైట్ చేసి నాన్ బెయిల్, ఇప్పుడు 7 years లోపు ఉండేటటువంటి అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. అట్లా కాకుండా నేర తీవ్రతని కొద్దిగా పెంచి 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్షలు పడేటటువంటి విధంగా ఫిర్యాదుని తీసుకుని దాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం అనేటటువంటివి కూడా కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. అది రిమాండ్ కి పెట్టేటటువంటి కేసులను కూడా వీళ్ళు అరెస్టులు చేసి, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ ఒత్తిళ్ల వల్ల మేము చేయాల్సి వస్తుంది అంటున్నారు. రేపొద్దున ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వీళ్ళకే వస్తుంది. అది ఏంటి, హద్దు మీరి వెళ్తోంది. ఒక పరిధి దాటిపోయి వీళ్ళు ప్రవర్తించడం వల్ల కానీ సేమ్ అదే పద్ధతిలో అవతల ఎంక్వైరీ జరగాల్సిన టైంలో ఎంక్వైరీలు చేయకుండా పెండింగ్ లో పెట్టి సంవత్సరాల తరబడి వాళ్ళని వెయిటింగ్ లో పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రమోషన్లు ఆగిపోతున్నాయి, వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ సర్వీసులో తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది వాళ్ళందరికీ. ఇప్పుడు డీజీలుగా ఉన్న ముగ్గురు ఐపీఎస్లు లో ఇద్దరు ఈ ఏడాది 2-3 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నారు అనుకుంటా. వీళ్ళకంటే రిటైర్మెంట్ లోపల కేసుల నుంచి బయటపడే అవకాశం ఉండకపోవచ్చు, కానీ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు అంటే యూనిఫామ్ ఇన్నేళ్లు 30 ఏళ్లకు పైగా సర్వీస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి సేవలు అందించి ఏఎస్పీ స్థాయితో మొదలుపెట్టి డీజీ స్థాయి వరకు ఎదిగినాక యూనిఫామ్ లేకుండా పదవి విరమణ చేయాల్సిన దుస్థితి అనుకోవచ్చు. దాన్ని ఎట్లాగా అంటే గవర్నమెంట్స్ పునరాలోచించుకోవాలా, లేకపోతే వాళ్ళు గతంలో చేసిన పనులకి మూల్యం చెల్లించుకోవాల్సిందేనంట? అది గతంలో చేసిన పనులకు మూల్యం అనే కంటే విచారణ, ప్రభుత్వం దీని మీద సత్వర నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల వాళ్ళు వేరే ఉద్దేశాలు మనసులో ఉన్నాయి అనేటటువంటిది అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని ఆయన ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్కి వెళ్తే ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి అని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దాని మీద చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఆయన రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత ఆయన నా క్యాట్ ఆర్డర్స్ ని గవర్నమెంట్ అమలు చేయట్లేదని హైకోర్టుకి రావడం జరిగింది. సేమ్ టైం హైకోర్టులో కూడా వీళ్ళు దాన్ని అప్పీల్ చేస్తూ, ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను అప్పీల్ చేస్తూ 2 years అయిపోయింది. అప్పీల్ చేస్తూ దాన్ని స్టే చేయించడం జరిగింది ప్రభుత్వం కూడా. అంటే ఆయన ఉన్న వాళ్ళల్లో ఐపీఎస్లో చిన్న ఆఫీసర్, వయసు రీత్యా చాలా చిన్నవాడు. వీళ్ళు రిటైర్మెంట్ కి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్న ఇదిగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆయనకు వస్తే మనం ట్రై చేయొచ్చు అని. ఆ స్థాయిలో ఉన్న వాడికే పోస్టింగ్ లేకుండా 2 సంవత్సరాల నుంచి సస్పెన్షన్ లో ఉంటే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఇంకా ప్రయత్నించడం కూడా మానేసినట్టున్నారు. క్యాట్కి వెళ్ళటం కానీ ఇటు హైకోర్టుకి రావటం కానీ నాకు పోస్టింగ్ పర్పస్ వీళ్ళు ప్రయత్నించటం కూడా మానేసి ప్రభుత్వం మీదే భారం వేసి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది. అంటే ప్రభుత్వంతో సయోధ్య కోసం లేకపోతే ప్రభుత్వంతో రాజీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే తాము తప్పు చేయలేదు, గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే అమలు చేసామని చెప్పుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? కొంతమంది తరఫున మీరు కోర్టులో గతంలో లీగల్ గా వాళ్ళ తరఫున వకాలు తప్పించుకున్నట్టు ఉన్నారు. ఏం జరుగుతుంది ఈ బ్యూరోక్రాట్స్ విషయంలో? అంటే వీళ్ళు ప్రభుత్వానికి ఎదురు తిరిగే పరిస్థితిలో ఎవరు ఉండరు. దాదాపుగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్లతో ఫైట్ చేద్దామని ఏ అధికారి అనుకోరు. ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లో చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. అందులో సునీల్ కుమార్, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా వీళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేరస్తుల్ని కంట్రోల్ చేయటంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన అవలంబించిన విధానాలు కానీ అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా ఆయన అభినందించడం జరిగింది. వీళ్ళు ప్రభుత్వంతో గొడవ పెట్టుకుందాం అనేటటువంటి ఉద్దేశంలో ఏ అధికారి ఉండరు తప్పనిసరి పరిస్థితులు. ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలవటం ఇవి కూడా జరిగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు వెయిటింగ్ లోనే ఉన్నారు. ఎప్పటికైనా మన ఎంక్వైరీ మనం ఏం తప్పు చేయలేదు, ఎంక్వైరీలో ప్రూవ్ అవుతుంది,
ఆ ఎంక్వైరీ ఎంత త్వరగా కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డీజీ స్థాయి అధికారులకే ఆ పరిస్థితి ఉంటే కింద స్థాయి సిఐలు, ఆ పైన డిఎస్పీలు, ఆ స్థాయి అధికారుల ఒక పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళంతా పోస్టింగ్ లేకుండా దాదాపు 200 మంది 2 ఏళ్లుగా, అంటే వాళ్ళకి సగం జీతం వస్తుండొచ్చు, పోస్టింగ్ లేకుండా ఆ కుటుంబాన్ని వాళ్ళ పోషణ ఇవన్నీ ఎట్లా? ఏ, ఏ, ప్రభుత్వానికి ఇదంతా మంచిదే అంటారా, లేకపోతే వేరే రకమైన మెసేజ్ కన్వే అవుతుందంటారా? ఇది రాజకీయంగా కూడా, ప్రభుత్వానికి రాజకీయంగా కూడా కొద్దిగా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు 100% ఉంది. ఎందుకంటే వాళ్ళ తోటి ఉద్యోగస్తులు, వాళ్ళతో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి సబార్డినేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తారు. 2019 ఎలక్షన్స్ లో ఏం జరిగినాయి, 2024 ఎలక్షన్స్ లో ఏం జరిగినాయి, ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి పరిణామాలు జరగటం వల్ల వీళ్ళందరినీ ఖాళీగా, వీళ్లే కాదు మిగి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఏదన్నా జరిగితే వాళ్ళ మీద సత్వరమే ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ ప్రూవ్ అయిందనుకుంటే చర్యలు, లేకపోతే వాళ్ళని విధుల్లోకి తీసుకుని వీళ్ళకి నచ్చిన చోట గవర్నమెంట్ తనకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరిలో డిఎస్పీ స్థాయి నుంచి పైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళని రాష్ట్రంలో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఎక్కడైనా వాళ్ళ విధుల్ని వాళ్ళు చేసి పోస్టింగ్లు ఇవ్వచ్చు. అంటే మిగిలిన ఇన్స్పెక్టర్లు కూడా రేంజ్ లో ఉంటారు. 2-3 జిల్లాలు కలిపి ఒక రేంజ్లుగా ఉన్నాయి. ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. ఈ విధంగా ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకోకపోతే ఇది మిగిలిన వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. తర్వాత ప్రభుత్వానికితో పాటు పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అది నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే గతంలో 2019-24 మధ్య కూడా ఇంత స్థాయిలో ఇదే స్థాయిలో పోలీస్ అధికారులు విఆర్ కోసం ఉండటం, వెయిటింగ్ లో ఉండటం, పోస్టింగ్ దూరంగా ఉండటం వంటి పరిణామాలు జరిగినాయా సార్? జరిగినాయి. దాంట్లో ఇప్పుడు ఎందుకు ఇందాక మనం చెప్పారు వెంకటేశ్వరరావు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారి ఉదంతమే ఇందులో నిదర్శనం. దాంతోపాటు కొంతమంది డిఎస్పీ స్థాయి, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ప్రాధాన్యత లేకుండా వెయిటింగ్ లో పెట్టడం, వాళ్ళని దూరంగా విధులకి, అంటే వాళ్ళ ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇన్స్పెక్టర్ స్థాయిలో 2-3 జిల్లాలు ఉంటాయి, ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మిగిలిన వాళ్ళు గమనించటం వల్లే అధికారం కోల్పోవాల్సి వచ్చింది గత ప్రభుత్వం. ప్రధానంగా పోలీస్ అనేటటువంటిది లా అండ్ ఆర్డర్ కాపాడటంతో చాలా కీలకమైనటువంటి భూమి పోషిస్తుంది. కాబట్టి వాళ్ళని ప్రభుత్వం తమకు అనుకూలంగా ఎట్లా పనిచేయించుకోవాలో ఆ విధంగా వాళ్ళ చేత చేయించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ప్రయత్నిస్తేనే వీళ్ళ మనుగడ అనేటటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. కక్ష సాధింపు ధోరణిలో వెళ్దాము, వాళ్ళు ఒకళ్ళు చేస్తే మనం 4 చేద్దాం అనుకుంటే ఎవరైనా కానీ దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే పొలిటికల్ గవర్నెన్స్ లో పోలీస్ వ్యవస్థని చెప్పు చేతల్లో పెట్టుకొని కంట్రోల్ చేయటం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. మనం చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయటం, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం, అంటే ఎక్కడికెక్కడ వాళ్ళకు ఒక సామంత రాజ్యాలుగా ఏర్పాటు చేసుకొని పోలీస్ వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని రూలింగ్ చేయటం లాంటి పరిస్థితులు చూస్తున్నాం. అది ప్రభుత్వానికి అల్టిమేట్ గా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటిదే వస్తుంది. ఇప్పుడు ఈ రోజు మనకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని మన లోకల్ గా ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ లో ఒక ఎస్ఐ స్థాయి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ కానివ్వండి, డిఎస్పీలు కానీ ఎవరైనా సరే మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్ని ఇక్కడ దగ్గర నియమించుకున్నాము, వీళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారని అనుకుంటారు. కానీ దానివల్ల వీళ్ళకి జరిగే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. గతంలో ఇంత ఇది ఉండేది కాదు పోలీస్ వ్యవస్థలో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఒక మినిస్టర్ గారు కానీ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని వాళ్ళ పరిధిలో పనిచేసే విధంగానే నియమించుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాల్లో ఇది బాగా పెరిగింది. వాళ్ళ అనుమతి లేకుండా ఆ పరిధిలో పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ఈవెన్ చిన్న కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కూడా ట్రాన్స్ఫర్లకి పొలిటికల్ రికమెండేషన్స్ బాగా వస్తున్నాయి. ఇది ఈ రోజు మనకు అనుకూలమైన వ్యక్తి ఉన్నాడు, మనకు అనుకూలంగా స్టేషన్ లో పని జరుగుతుంది అనుకుంటే దీని ప్రభావం డెఫినెట్ గా నెక్స్ట్ జరగబోయే దాని మీద రాబోయే రోజుల్లో గ్యారంటీగా ఉంటుంది అనేటటువంటిది వీళ్ళు గమనించాలి. జరుగుతున్నది అదే. పోలీస్ స్టేషన్ల మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది గతంలో కూడా ఉండేది. కానీ ఇప్పుడు పోస్టింగ్ల విషయంలో కూడా లోకల్ ప్రజాప్రతినిధుల సిఫార్సు, ఆమోదం లేకపోతే పోస్టింగ్లు కూడా ఇవ్వట్లేదు. అంటే గతంలో ఒక కమిషనరేట్ పరిధిలో కమిషనరు ఒక సిఐని, ఆ స్టేషన్ కి ఇన్ఛార్జిని నియమించారంటే కమిషనర్ ఆయనంతటా ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కనీసం ట్రాఫిక్ డ్యూటీల్లో ఉండే సిఐని కూడా పోలీసులు
పోలీస్ కమిషనర్ లేకపోతే ఎస్పీ కావచ్చు, కమిషనర్ కావచ్చు నియమించలేకపోతున్నాడు అనే విమర్శ ఉంది. ఇందులో వాస్తవం ఉందా సార్? 100% అది నిజమేనండి. ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో మనకి ఉన్నతాధికారులకి పూర్తి స్థాయిలో తన కింద పనిచేసేటటువంటి సబార్డినేట్స్ అధికారుల మీద ఎవరి మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి పట్టు ఉండట్లేదు. ఓకే, టైంకి వెళ్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం మనం అనేటటువంటి అంత మట్టుకే ఉంది. కానీ వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే తక్షణమే చర్య తీసుకుందాము, ఆ వ్యక్తి తప్పు చేశాడు, ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేద్దాము చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి అధికారి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులకు లేదు, అంటే ఐపీఎస్ అధికారులకు ఆ పవర్ లేకుండా పోయిందా? పవర్ అయితే ఉంది, చట్టపరమైనటువంటి పవర్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు వెనక్కి ఎదురు చూడాల్సి వస్తుంది. పైనుంచి మనకేం చెప్తారో వాళ్ళ చెప్పింది నడుచుకుందాం అనేటటువంటిదే ఉంది. కానీ ఎందుకు ఇటీవల చూసాం మనం, ఒక పోలీసు డిఎస్పీ మీద ఒకళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన ఆ ప్రాంతంలో అక్రమాలకు పాల్పడుతున్నాడు, అన్యాయానికి పాల్పడుతున్నాడు. తక్షణమే ఇంకొక ఆఫీసర్, ఇంకొక పొలిటీషియన్ వచ్చేసి లేదు లేదు చాలా ఉత్తమమైనటువంటి అధికారి, అతను చాలా మంచివాడు, అక్కడే ఉండాలి అని చెప్పి ఇంకొక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బహిరంగంగా జరుగుతుంది. రాజకీయంగా మీరు చెప్పిన ఘటనలో రాజకీయంగా మిత్రపక్షాల మధ్య కూడా విభేదాలు వచ్చి చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ చేసుకునే వరకు వచ్చినా కూడా ఆ డిఎస్పీ నేను చేయలేకపోయినారు కదా? అవునవునవును, డెఫినెట్ గా జరిగింది అదే. అట్లాగే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పోలీసు శాఖలో, పోలీసు బదిలీల్లో, పోలీసు నియామకాలలో తగ్గితేనే రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారు, ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు. ఇవాళ రోజు ఆనందం కోసం చూసుకుంటే రేపు జరిగే పరిణామాలకి వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది, వీళ్ళు తీవ్ర నష్టం కూడా భరించాల్సి వస్తుంది. ఏ పార్టీ అయినా చివరిగా రెండేళ్లుగా పోస్టింగ్ లేకుండా పోయినటువంటి 200 మంది డీజీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా సలహా ఇస్తారా? తక్షణం వాళ్ళ సేవలు వాళ్ళ తగిన రీతిలో ఉపయోగించుకోవాలి. నేను నాతో పాటు నేనే కాదు, అందరూ కోరుకునేది కూడా ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. ప్రొసీజర్ ఉంది, ఇటు వాళ్ళకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది, లేదా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే వాళ్ళకి తగిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ మీద ఏదన్నా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ కోర్టులో ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన సందర్భం లేదు ఈ 2 సంవత్సరాల్లో ఏ పోలీసు అధికారి మీద. చాలా కేసులు కూడా రిజిస్టర్ అయినాయి, అధికారుల మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, వాటిల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఛార్జ్ షీట్ వేసాం 3 నెలల్లో 6 నెలల్లో, చాలా అత్యంత వేగంగా చేసేస్తున్నాము, శిక్షిస్తాము ఉంటారు. అట్లాగే సీఎం గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. విచారణ జరపాలి, ఒకవేళ పెండింగ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తగినటువంటి పోస్టింగ్ ఏదైనా ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకోవాలి. వాళ్ళ అనుభవం ఉంటుంది, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా 10-15 సంవత్సరాలు ఆఫీసర్లుగా చేసినటువంటి వాళ్ళు ప్రజలకి మంచి చేయడానికి వాళ్ళకి అవకాశం అనేది ఒకటి ఇవ్వాలి. ప్రజలు కూడా కోరుకునేటటువంటిది అదే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.